స్టార్ చిరంజీవి నివాసంలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక దృశ్యం ఆవిష్కృతమైంది. చిరంజీవి పూజా మందిరంలోని హనుమంతుడి విగ్రహాన్ని సూర్యకిరణాలు నేరుగా తాకుతూ సప్తవర్ణాల కాంతితో వెలిగిపోయింది. అయితే ఈ అరుదైన దృశ్యాన్ని చూసి మెగాస్టార్ పరవశించిపోయారు. ఆ వీడియోను స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకోగా ప్రస్తుతం అది నెట్టింట తెగ వైరల్ గా మారింది. అసలు ఈ అద్భుతం వెనుక ఉన్న విశేషాలేంటి, చిరంజీవి దీనిపై ఎలా స్పందించారు, ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. భక్తి పారవస్యంలో మునిగిపోయిన మెగాస్టార్ ఇల్లు. హనుమాన్ జయంతి వేళ చిరంజీవి పూజా మందిరంలో ఒక దైవికమైన కాంతి ప్రసరించింది. చిరంజీవి ఎంతో భక్తితో పూజించి ఆంజనేయ స్వామి విగ్రహంపై సూర్యకిరణాలు నేరుగా ప్రవేశించి విగ్రహాన్ని తాకాయి. అయితే ఆ కిరణాలు కేవలం వెలుగులా కాకుండా సప్తవర్ణాల హరివిల్లుల్లా మారి స్వామివారిని అభిషేకిస్తున్నట్లుగా కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మెగాస్టార్ ఈ దృశ్యాన్ని వీడియో తీసి ట్విట్టర్ వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా వెల్లడించారు. ప్రతి ఏటా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో తన ఇంటి పూజా మందిరంలో ఈ అద్భుత దృశ్యం సాక్షాత్తు కనిపిస్తుందని చిరంజీవి పేర్కొన్నారు. సూర్య భగవానుడి కిరణాలు 7 రంగులుగా మారి హనుమంతుడిని తాకడం తనకెంతో ఆధ్యాత్మిక తృప్తిని ఇస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వీడియోలో హనుమంతుడి విగ్రహం చుట్టూ రంగురంగుల కాంతి కనిపించడం మనం స్పష్టంగా చూడవచ్చు. చిరంజీవి ఆంజనేయ స్వామికి పరమ భక్తుడన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే హనుమాన్ జయంతి వంటి పవిత్రమైన రోజున ఇలా సూర్యకిరణాలు స్వామివారిని తాకడం ఒక గొప్ప శుభ పరిణామమని మెగా అభిమానులు భావిస్తున్నారు. ఈ అరుదైన దృశ్యం చూసి భక్తులు పులకరించిపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సినీ ఇండస్ట్రీలోనూ అండ్ అలాగే సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి ఇంటి పూజా మందిరంలోని ఈ అద్భుతం భక్తికి, ప్రకృతికి ఉన్న విడదీయరాని బంధాన్ని మరోసారి చాటి చెప్పింది. జయంతి సందర్భంగా మా పూజా మందిరంలో జరుగుతున్న ఒక విశేషాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాం. ప్రతి సంవత్సరం డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సూర్యకిరణాలు సప్తవర్ణాలుగా మారి మా పూజా మందిరంలో ఉన్న హనుమంతుడిని పైనుంచి కింది వరకు స్పృశిస్తూ ప్రసరించడం చూస్తుంటే ఆ దృశ్యం, ఆ అనుభూతి మాటలో చెప్పలేను. ఇటీవల మనం అయోధ్యలో బాలరాముడి నుదుటిపై సూర్యకాంతి ప్రసరించి మెరుస్తున్న అద్భుతాన్ని చూశాం. అలాగే కోణార్క, అరసోలి దేవాలయాల్లో కూడా సూర్యకిరణాలు భగవంతుని తాకే విశేషం అందరికీ తెలిసింది. అలాంటి దైవానుభూతి మా ఇంట్లోనూ ఆంజనేయుని స్పృశించటం, అది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఈ పవిత్రమైన హనుమత్ జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీ హనుమత్ జయంతి సందర్భంగా మా పూజా మందిరంలో జరుగుతున్న ఒక విశేషాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాం. ప్రతి సంవత్సరం డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సూర్యకిరణాలు సప్తవర్ణాలుగా మారి మా పూజా మందిరంలో ఉన్న హనుమంతుడిని పైనుంచి కింది వరకు స్పృశిస్తూ ప్రసరించడం చూస్తుంటే ఆ దృశ్యం, ఆ అనుభూతి మాటలో చెప్పలేను. ఇటీవల మనం అయోధ్యలో బాలరాముడి నుదుటిపై సూర్యకాంతి ప్రసరించి మెరుస్తున్న అద్భుతాన్ని చూశాం. అలాగే కోణార్క, అరసోలి దేవాలయాల్లో కూడా సూర్యకిరణాలు భగవంతుని తాకే విశేషం అందరికీ తెలిసింది. అలాంటి దైవానుభూతి మా ఇంట్లోనూ ఆంజనేయుని స్పృశించటం, అది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఈ పవిత్రమైన హనుమత్ జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.